చెప్పి దానికోసం వచ్చినాం. ఒకవేళ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రాకపోతే వాళ్ళు తప్పని ఒప్పుకున్నట్టేనా వాళ్ళు? 1000% అన్న. మొత్తానికైతే మంత్రులందరూ గన్ పార్క్ చేరుకున్నారు. మంత్రులు ఇక్కడికి వచ్చాము, గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు అన్నిటిపైన చర్చ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు అన్ని ఆధారాలను పట్టుకొని ఇక్కడికి వచ్చాము. కానీ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు బట్టగాల్చి మీదేస్తున్నారు, చర్చకు రమ్మంటే రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతము మంత్రులందరూ అంటే ముగ్గురు మంత్రులు ఏవైతే స్కామ్ 2000 కోట్లు గురుకులాల్లో స్కామ్ జరిగిందో ఆ విషయం పైన చర్చించడానికి తాము ఇక్కడికి వచ్చినట్టు. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ ఇక్కడికి రావాలి, ఒకవేళ రాకపోతే వాళ్ళు తప్పును అంగీకరించినట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నారు. మామూలుగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలే చర్చ చేయడానికి బయటకు వస్తారు, కానీ మంత్రి హోదాలో మంత్రులు ముగ్గురు బయటకు వచ్చారంటే ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందనో అర్థం చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ధైర్యం ఉంది కాబట్టే మంత్రులు ముగ్గురు బయటకు వచ్చారు, చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆధారాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఒకవేళ రాకపోతే కేటీఆర్ హరీష్ రావు ఇక్కడికి రాకపోతే వాళ్ళు తప్పు చేసినట్టు కావాలని ఆరోపణలు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. 11 గంటల వరకు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇక్కడికి రాకపోతే నేరుగా సిఎల్పికి వెళ్ళి సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టి జరిగినటువంటి విషయాలన్నింటినీ వాస్తవాలన్నింటినీ ప్రజలకు వివరిస్తామని మంత్రులు చెప్తా ఉన్నారు. ఇక మరి కాసేపట్లోనే మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు సిఎల్పికి రానున్నారు, సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు. అసలు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇది మొత్తానికైతే ఇది ఇక్కడ పరిస్థితి. గన్ పార్క్కి మంత్రులు చేరుకున్నారు, ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు, కాంగ్రెస్ మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. వీరందరూ 11 గంటలకు సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టి ఈ గురుకులాల్లో జరిగినటువంటి విషయాలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ చూపెట్టనున్నారు.